Hi viewers, in this video we are going to discuss about articles. Articles చాలా సింపుల్ టాపిక్ కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఆర్టికల్స్ సంబంధించి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఆర్టికల్స్ గురించి ఏ సందర్భాల్లో ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము, మరి ఏ సందర్భంలో ఆర్టికల్స్ ఉపయోగించకూడదో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోను మీరు చివరి వరకు వాచ్ చేయండి. ఈ టాపిక్కి సంబంధించిన నోట్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన మరిన్ని వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. వీ నో దట్ ఏ, యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. మనకు తెలుసు ఏ, యాన్ అండ్ దీని ఆర్టికల్స్ అంటారు. In these three articles, the is called definite article because it shows a definite person or thing. అంటే ఈ మూడు ఆర్టికల్స్లో దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువును కానీ లేదా పర్సన్ కానీ సూచించడానికి మనం ఉపయోగిస్తాం. అండ్ ఏ, యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ because they do not show any particular person or thing. ఏ, యాన్ ఆర్టికల్స్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఎందుకంటే అవి ప్రత్యేకంగా ఒక పర్సన్ కానీ వస్తువును కానీ సూచించవు కాబట్టి. సో మనకి ఆర్టికల్స్ ఏ, యాన్, ది అని మూడు రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. వీటిలో దీని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, ఏ, యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఈ ఆర్టికల్స్లో ముందుగా ఏ, యాన్ ఆర్టికల్స్ను ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్స్ ఏ, యాన్ ఈ రెండింటి గురించి చెప్పుకోబోయే ముందు వొవెల్స్ గురించి, కాన్సనెంట్స్ గురించి ఒకసారి రివ్యూ చేసుకుందాం. మనందరికీ తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో AEIOU అనే ఈ 5 లెటర్స్ని వొవెల్స్ అంటారు. మిగిలినటువంటి లెటర్స్ అన్నీ అంటే BCD ఇలా మిగిలిన లెటర్స్ అన్నిటినీ కూడా కాన్సనెంట్స్ అంటారు. ఈ వొవెల్స్ని కాన్సనెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఏ, యాన్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ ఏని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ అండ్ ఆల్సో ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. ఏ అనేది ముఖ్యంగా కాన్సనెంట్ సౌండ్స్కి మనం ఉపయోగిస్తాం. ఈ రూల్ నెంబర్ 1లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అనేది బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్తో బిగిన్ అవ్వాలి, అలాగే అండ్ ఆల్సో ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. అది పలికేటప్పుడు కూడా ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్ అంటే పలికేటప్పుడు కూడా దాన్ని మనం కాన్సనెంట్ లాగే పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెన్, ఇందులో పి అనేది ఒక కాన్సనెంట్, అలాగే దీన్ని పలికేటప్పుడు కూడా మనం పీగానే పలుకుతున్నాం కాబట్టి కాన్సనెంట్ సౌండే ఉంది కాబట్టి ఏ పెన్ అని అనాలి. అలాగే ఏ బుక్, ఏ గర్ల్, ఏ చైర్, ఇందులో ఫస్ట్ లెటర్లో మనకి ఇక్కడ కాన్సనెంట్ ఉంది. అలాగే ఈ వర్డ్స్ని పలికేటప్పుడు కాన్సనెంట్ సౌండ్తోనే మనం పలకడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మనం ఆర్టికల్ ఏని ఉపయోగించాలి. అలాగే రూల్ నెంబర్ 2 చూద్దాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. ఏ అనే ఆర్టికల్ని మనం ఎప్పుడు కూడా కాన్సనెంట్కే ఉపయోగిస్తాం అనుకుంటాం, కానీ ఈ ఏ ఆర్టికల్ని మనం వోవెల్స్ ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగించాలి. అలా ఎప్పుడు ఉపయోగించాలంటే ఆ వర్డ్ అనేది బిగినింగ్ విత్ ఏ వోవెల్, అది వోవెల్తో బిగిన్ అవ్వాలి, బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. కానీ ఆ వర్డ్ని పలికేటప్పుడు, ఆ లెటర్ని పలికేటప్పుడు కాన్సనెంట్ సౌండ్తో పలకాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం వోవెల్కి ముందు కూడా ఏని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనివర్సిటీ, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ యు చూడండి, ఇది ఒక వోవెల్. AEIOUలో
యు అనేది ఓవెల్, కానీ ఈ ఓవెల్కి ముందు ఎప్పుడు మనం యాన్ అనుకుంటాం, కానీ ఈ ఓవెల్ సౌండ్ అయినటువంటి యూని ఇక్కడ మనం ఏ యూనివర్సిటీ అని పలుకుతాం. అంటే ఇక్కడ ఊ అని మనం పలకం, ఏమని పలుకుతాం, యు అని పలుకుతాం. ఈ యూనివర్సిటీలో యు అంటే ఇక్కడ ఇది కాన్సనెంట్ సౌండ్ అయింది. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే మన తెలుగు భాషలో అచ్చులు హల్లులు ఉంటాయి. ఈ అచ్చులు అనేవి ఆ నుండి అమ్మహ వరకు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ సౌండ్స్నే ఇంగ్లీష్లో వొవెల్స్ అంటారు. ఈ యూనివర్సిటీ వర్డ్లో దీన్ని యూనివర్సిటీ అని మనం పలకం, యూనివర్సిటీ అని పలుకుతాం. అంటే యూని ఉపయోగిస్తాం, అంటే హల్లుని ఉపయోగిస్తాం. కాకా కాగా ఇñా అక్కడ నుండి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా హల్లులు అని మనకు తెలుసు. అంటే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ అంటే హల్లులు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ఏ యూనివర్సిటీలో ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి యూని మనం ఊ సౌండ్తో కాకుండా యూ సౌండ్తో ఉపయోగించాం. అంటే వొవెల్ సౌండ్తో కాకుండా కాన్సనెంట్ సౌండ్తో మనం ఉపయోగించాం. కాబట్టి యూనివర్సిటీకి ముందు ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే ఏ యూనిఫామ్, ఏ యూనిఫామ్లో కూడా మనం ఇక్కడ కాన్సనెంట్ సౌండే వస్తుంది. ఏ యూనిఫామ్ అంటాం, యూనిఫామ్ అని మనం అనం. అలాగే ఏ యూరోపియన్, ఈ ఏ యూరోపియన్లో ఈ అనే శబ్దంతో మనం దీన్ని పలకం. మనం ఎలా పలుకుతున్నాం, ప్రొనౌన్స్డ్ లైక్ ఏ కాన్సనెంట్. అంటే ఇక్కడ యూరోపియన్లో మనం మళ్ళీ ఇక్కడ యు అనే కాన్సనెంట్ శబ్దంతో మనం పలకడం జరుగుతుంది. కాబట్టి ఏ యూరోపియన్ అని మనం అనాలి. అలాగే ఇక్కడ చూడండి ఏ 1 రూపీ కాయిన్, ఇందులో చూడండి ఇక్కడ ఓ ఉంది, ఇది కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఓవెల్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓని మనం ఓ అనే శబ్దంతో మనం ఉపయోగించాం. ఏ 1 రూపీ అంటాం, అంటే వా 1 రూపీ అంటాం. కాబట్టి వా అనే శబ్దాన్ని అంటే కాన్సనెంట్ సౌండ్ని ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ ఏ 1 రూపీ కాయిన్ అనాలి. ఇప్పుడు ఆర్టికల్ యాన్ గురించి తెలుసుకుందాం. రూల్ 1, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ వోవెల్ అండ్ ప్రొనౌన్స్డ్ లైక్ ఆల్సో ఏ వోవెల్. యాన్ అనే ఆర్టికల్ని మనం వోవెల్స్కి ముందు ఉపయోగిస్తాం, ఆ వోవెల్స్కి ముందు ఉపయోగించాలి. అలాగే అండ్ ప్రొనౌన్స్డ్ లైక్ ఆల్సో ఏ వోవెల్, ఆ వోవెల్ అనేది వోవెల్ సౌండ్తో పలుకుతున్నప్పుడు మాత్రమే మనం యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఏ అనేది ఒక వోవెల్. అలాగే మనం పలికేటప్పుడు కూడా యాంట్ అనే పలుకుతున్నాం. కాబట్టి ఇక్కడ వోవెల్ ఉంది, వోవెల్ సౌండ్తోనే దీన్ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి ఈ యాంట్ అనే పదానికి ముందు ఆర్టికల్ యాన్ మనం ఉపయోగించాలి, యాన్ యాంట్. అలాగే ఇక్కడ యాన్ ఎలిఫెంట్, ఇక్కడ కూడా ఈ అనే వోవెల్ ఉంది, దీన్ని మనం అదే వోవెల్ సౌండ్తో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఎలిఫెంట్కి ముందు కూడా మనం యాన్ని ఉపయోగించాలి. అలాగే యాన్ ఐస్, యాన్ ఆరెంజ్. రూల్ 2, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ వోవెల్. యాన్ మనం కొన్ని సందర్భాల్లో కాన్సనెంట్కి ముందు కూడా ఉపయోగిస్తాం, బట్ ప్రొనౌన్స్డ్ లైక్ ఏ వోవెల్. ఎప్పుడంటే ఆ కాన్సనెంట్ అనేది వోవెల్ లాగా ప్రొనౌన్స్ అయినప్పుడు మాత్రమే, వోవెల్ శబ్దంతో మనం పలికినప్పుడు మాత్రమే మనం ఆర్టికల్ యాన్ని కాన్సనెంట్ లెటర్కి ముందు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అవర్, ఇక్కడ చూడండి HOUR, ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్, కానీ కాన్సనెంట్స్కి ముందు మనం ఏ ఉపయోగించాలి, కానీ ఈ కాన్సనెంట్కి ముందు యాన్ ఉపయోగించాలి. ఎందుకంటే ఈ వర్డ్లో HOURని మనం హవర్ అని చదవం, అవర్ అని చదువుతాం. అంటే ఇక్కడ హెచ్ ఉన్నప్పటికీ కూడా, కాన్సనెంట్ ఉన్నప్పటికీ కూడా మనం ఈ హెచ్ని ఆ అనే శబ్దంతో అంటే వోవెల్ సౌండ్తో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ అవర్ అనే వర్డ్కి ముందు మనం యాన్ని ఉపయోగించాలి. అలాగే యాన్ ఆనెస్ట్, ఇది హానెస్ట్ కాదు, ఆనెస్ట్, దీన్ని ఆనెస్ట్ అని చదవాలి. సో ఆనెస్ట్ అంటే ఇక్కడ వోవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఈ HONEST ఆనెస్ట్కి ముందు యాన్ ఉపయోగించాలి. అలాగే యాన్ ఆనరబుల్,
ఇది హానరబుల్ కాదు, ఆనరబుల్. కాబట్టి యాన్ ఆనరబుల్ అని చదవాలి. ఎం అన్నప్పుడు ఓవెల్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి యాన్ ఎంపీ అని మనం రాయాలి. అలాగే యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంఆర్ఓ అని మనం రాయాల్సి ఉంటుంది. సో ఏఎన్ ఈ రెండు ఆర్టికల్స్ని ఉపయోగించేటప్పుడు ఓవెల్స్తో పాటు ఓవెల్ సౌండ్ కూడా ముఖ్యమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ ది, మనకు తెలుసు ది అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది ఏదైనా ఒక పర్టిక్యులర్గా ఒక వస్తువు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ పర్టిక్యులర్గా చెప్తున్నప్పుడు మనం ఆర్టికల్ దీని ఉపయోగిస్తాం. అలాగే మరికొన్ని సందర్భాల్లో కూడా మనం ది అనే ఆర్టికల్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డైరెక్షన్స్, ది ఈస్ట్, ది వెస్ట్, ది నార్త్. ఈ విధంగా డైరెక్షన్స్ ముందు ది ఆర్టికల్ని ఉపయోగించాలి. రూల్ నెంబర్ 2, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్, ద మూన్ అనాలి. అలాగే ఎర్త్, ద ఎర్త్, ద సన్, ఇలా యూనిక్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మనం దీన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ రూల్ 3, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేషనల్ ఫెస్టివల్స్. మనకి జాతీయ దినోత్సవాలు చాలా ఉంటాయి, వాటి ముందు మనం ఆర్టికల్ దీని ఉపయోగించాలి. ఇండిపెండెన్స్ డే చెప్పేటప్పుడు ది ఇండిపెండెన్స్ డే అనాలి. అలాగే ది చిల్డ్రన్స్ డే, ది టీచర్స్ డే. ఈ విధంగా మనం నేషనల్ ఫెస్టివల్స్కి ముందు ది ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4, హోలీ బుక్స్ అంటే మత సంబంధమైనటువంటివి, పవిత్రమైనటువంటి పుస్తకాల గురించి చెప్పేటప్పుడు కూడా ఆర్టికల్ దీని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ ది బైబుల్, ది ఖురాన్, ది భగవద్గీత. ఆ విధంగా మనం ఉపయోగించాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, డెసిగ్నేషన్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డెసిగ్నేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ది గవర్నర్, ది ప్రిన్సిపల్, ది ప్రైమ్ మినిస్టర్, అలాగే ది హెడ్ మాస్టర్, ది చీఫ్ మినిస్టర్. ఈ విధంగా డెసిగ్నేషన్స్ ముందు దీన్ని ఉపయోగించాలి. రూల్ నెంబర్ 6, పార్ట్స్ ఆఫ్ ఏ డే. ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్. ఒక డేలో వచ్చేటటువంటి పార్ట్స్ గురించి మనం చెప్పేటప్పుడు మార్నింగ్ గురించి, ఈవినింగ్ గురించి, అలాగే ఆఫ్టర్నూన్, వీటి గురించి చెప్పేటప్పుడు మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని చెప్పాలి. రూల్ నెంబర్ 7, సూపర్లేటివ్ డిగ్రీస్. అంటే మనం ది అనే ఆర్టికల్ని సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ఉపయోగించాలి. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే మనకి 3 డిగ్రీస్ ఉంటాయి. అందులో గుడ్, బెటర్, బెస్ట్ అని మనం చెప్తూ ఉంటాం. ఇందులో బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే టాలెస్ట్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్, రిచెస్ట్, ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్స్. ఆ వర్డ్స్ ఉపయోగించేటప్పుడు ది ఆర్టికల్ని ఉపయోగించాలి. ద రిచెస్ట్, ది క్లెవరెస్ట్, ఈ విధంగా మనం చెప్పాలి. రూల్ నెంబర్ 8, ద నేమ్స్ ఆఫ్ షిప్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ ఎట్సెట్రా. షిప్స్ యొక్క నేమ్స్ ముందు, అలాగే ట్రైన్స్ నేమ్స్ ముందు, ఏరోప్లేన్ నేమ్స్ ముందు మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ది టైటానిక్, ది జలవష, ది గోదావరి ఎక్స్ప్రెస్, ది సహారా ఎయిర్లైన్స్. ఈ విధంగా మనం షిప్స్ నేమ్స్ ముందు, ట్రైన్స్ నేమ్స్ ముందు, ఏరోప్లేన్ నేమ్స్ ముందు ది ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 9, రివర్స్, ఓషన్స్, సీస్, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఎట్సెట్రా. రివర్స్ నేమ్స్ చెప్పేటప్పుడు ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. అంటే ది గోదావరి, ది కృష్ణ, ది గంగా, ఈ విధంగా. అలాగే ఓషన్స్ నేమ్ ముందు ది పసిఫిక్ ఓషన్, ది ఇండియన్ ఓషన్, ఈ విధంగా చెప్పాలి. అలాగే సీస్ ముందు మెడిటేరియన్ సీ, అరేబియన్ సీ, అలా. నెక్స్ట్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్ అంటే ఐలాండ్ ఒకటి కాకుండా 4-5 ఐలాండ్స్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్గా ఉన్నప్పుడు దాని పేరు ముందు మనం ది ఆర్టికల్ని ఉపయోగించాలి. అంటే ది అండమాన్స్, ది లక్షద్వీప్, ఆ విధంగా. నెక్స్ట్ అండ్ గ్రూప్స్ ఆఫ్ మౌంటైన్స్, ఒక మౌంటైన్ పేరు కాకుండా మొత్తం అన్ని మౌంటైన్స్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్గా ఉన్నప్పుడు మనం ఆ పేరు ముందు ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్. నెక్స్ట్ రూల్ ఈజ్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ది గిటార్, ది వయలిన్, ది వీణా, ఆ విధంగా ఉపయోగించాలి. నెక్స్ట్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద రేడియో అండ్ ద ఫోన్.
నెక్స్ట్ రూల్ ఈజ్ దీస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్ నేమ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ది హిందూ అండ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్. సో ఆర్టికల్ ది అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని ఉపయోగించేటప్పుడు మనం ఈ రూల్స్ అన్నిటినీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు మనం ఆర్టికల్స్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో చెప్పుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఇప్పుడు ఏ సందర్భాల్లో ఆర్టికల్స్ ఉపయోగించకూడదో మనం తెలుసుకుందాం. ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్. ఒమిషన్ అంటే మనం అక్కడ ఆర్టికల్ని ఉపయోగించకూడదు, వదిలివేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్. మనం అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అన్కౌంటబుల్ అంటే లెక్కించలేని. అంటే సపోజ్ పంచదార, షుగర్ని మనం ఒక పంచదార, 2 పంచదార మనం అనం. అంటే 1 షుగర్, 2 షుగర్ ఇలా ఉండదు. సో అక్కడ మనం షుగర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ని, ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. అంటే ఏ కానీ, యాన్ కానీ, ది కానీ. అంటే ఏ షుగర్ అనకూడదు, యాన్ షుగర్ అనకూడదు, ది షుగర్ అని కూడా అనకూడదు. షుగర్, రైస్ లాంటి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్ని, ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. రూల్ నెంబర్ 2, బిఫోర్ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. నౌన్స్లో యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉంటాయి. అంటే గుడ్, బ్యాడ్, బ్యూటీ, విజ్డమ్ ఇలాంటి నౌన్స్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అటువంటి నౌన్స్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్నెస్, బ్యూటీ, విజ్డమ్ వీటి గురించి చెప్పేటప్పుడు గుడ్నెస్ అనాలి. ఏ గుడ్నెస్ లేదా ది గుడ్నెస్ అనకూడదు. అలాగే విజ్డమ్ గురించి చెప్పేటప్పుడు ఏ విజ్డమ్ లేదా ది విజ్డమ్ ఆ విధంగా మనం చెప్పకూడదు. ఆర్టికల్స్ ఎప్పుడు కూడా సింగులర్కే వాడతాం, ప్లూరల్కి వాడం. అంటే మ్యాంగో ఉంటే మనం ఏ మ్యాంగో అంటాం. అలాగే మ్యాంగోస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ మ్యాంగోస్, యాన్ మ్యాంగోస్ ఇలా మనం అనకూడదు. సో మ్యాంగోస్, చిల్డ్రన్ అంటే ఒక చైల్డ్ ఉన్నప్పుడు, ఒక పిల్లవాడు ఉన్నప్పుడు మనం చైల్డ్ అంటాం. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు చిల్డ్రన్ అంటాం. చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఈ వర్డ్ ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని కూడా ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, పీపుల్, కాంటినెంట్స్, సిటీస్, లేక్స్ ఎట్సెట్రా. అంటే నేమ్స్ ఆఫ్ కంట్రీస్ పేరు ముందు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అంటే ఇండియా, ద ఇండియా, ఏ ఇండియా అలా చెప్పకూడదు. నెక్స్ట్ పీపుల్ అంటే మనుషుల పేర్ల ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యశస్వి, యశ్వంత్ ఇటువంటి నేమ్స్ చెప్పేటప్పుడు ఏ, యాన్, ది ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ కాంటినెంట్స్ అంటే మనకు తెలుసు 7 కాంటినెంట్స్ ఉన్నాయి, ఖండాలు. వాటి పేర్ల ముందు కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. అంటే ఏషియా, ఆఫ్రికా ఇటువంటి కాంటినెంట్స్ చెప్పేటప్పుడు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అలాగే నెక్స్ట్ సిటీస్, ఏదైనా సిటీ నేమ్ హైదరాబాద్, విజయవాడ, పాల్కొల్ ఇటువంటి సిటీస్ నేమ్ చెప్పేటప్పుడు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్ లేక్స్, మనకు కొన్ని లేక్స్ ఉంటాయి. ఆ లేక్ నేమ్ చెప్పేటప్పుడు కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు. సపోజ్ కొల్లేరు లేక్ ఉంది, ఆ కొల్లేరు లేక్ గురించి చెప్పేటప్పుడు ఏ కొల్లేరు లేదా ది కొల్లేరు అని అనకూడదు. అటువంటి లేక్స్ ఇంకా మనకి చిలిక, కొల్లేరు ఇటువంటి లేక్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ మీల్స్. బిఫోర్ మీల్స్ గురించి చెప్తాం మనం. అంటే ఉదయం మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, నెక్స్ట్ లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. అటువంటి మీల్స్ గురించి చెప్పేటప్పుడు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అంటే మనం లంచ్ తీసుకున్నప్పుడు ఏ లంచ్ లేదా ది లంచ్ అని అనకూడదు. అలాగే డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్, ది బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా చెప్పకూడదు. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ బిఫోర్ లాంగ్వేజెస్ యొక్క నేమ్స్ ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అంటే తెలుగు లాంగ్వేజ్ ఉంది, ఆ తెలుగు ముందు ఏ తెలుగు అని కానీ లేదా ది తెలుగు అని కానీ మనం చెప్పకూడదు. అలాగే కన్నడ ఇంకా చాలా లాంగ్వేజ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ స్కూల్, కాలేజ్, చర్చ్, బెడ్, హాస్పిటల్ ఇటువంటి కొన్ని వర్డ్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అంటే స్కూల్, మనం ఎప్పుడైనా స్కూల్ గురించి చెప్పినప్పుడు ఏ స్కూల్ అని కానీ ది స్కూల్ అని కానీ అనకూడదు, స్కూల్ అని మాత్రమే చెప్పాలి. అలాగే కాలేజ్, చర్చ్, బెడ్, హాస్పిటల్ అని మాత్రమే చెప్పాలి, కానీ ఆర్టికల్స్ని వాటి ముందు ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ మెటల్స్. మనకి గోల్డ్, సిల్వర్ ఇటువంటి మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ ఆర్టికల్స్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఏ సందర్భాల్లో ఉపయోగించకూడదో కూడా
మీకు వివరించడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించినటువంటి నోట్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.